వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మాని వాస్తవాలు మాట్లాడాలని కర్నూలు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తెలిపారు. కర్నూలు నగరంలోని 2-11 వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 400 మంది వైసీపీలో చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం సరికాదని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అగ్రనాయకులు ఇతర పార్టీల్లో చేరుతుంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు వైసీపీలో ఎలా చేరుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రచారం కోసం ఇలాంటి దిగజారుడు పనులు చేయడం వైసీపీ నాయకులు మానుకోవాలని నాగరాజు తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక తప్పుడు ప్రచారం పబ్లిక్లోకి తీసుకురావడం జరిగింది. అదేమిటంటే 11వ వార్డు 2వ వార్డుకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు వైసీపీలో భారీగా చేరిక అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ సోషల్ మీడియాలో 400 మందితో చేరిక. మేము ఆ వార్డులో సంబంధించినటువంటి మా నాయకులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. ఒక్కడు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వాడు కానీ, కనీసం బూత్ మెంబర్ కానీ, తెలుగుదేశం పార్టీ సింపథైజర్ కానీ ఎవ్వడూ లేడు. ఇది ఒక పెద్ద బోగస్. వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఒక బోగస్ పార్టీ. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పార్టీ అది. ఇంకా కూడా ఇట్లా అబద్ధాలతో మళ్ళీ అధికారంలోకి వస్తాము, లేకుంటే టీడీపీ ఖాళీ అయింది, వైసీపీ బలోపేతమవుతుంది అని మాట్లాడడానికి వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఏమాత్రం కూడా లేదు. ప్రజలు గుర్తించినారు, మీకు బుద్ధి చెప్పినారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా